వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 9 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుష్మ అనే బాలికకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. చపాతీలో కలిసిన పురుగుల మందు తిని అనారోగ్యానికి గురైన సుష్మ గత 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రి చెవుగాని మహేష్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోయారు. విషయానికి తెలుసుకున్న జగ్గారెడ్డి సుష్మ తండ్రి మహేష్ను పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్సకు సహాయం చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో. కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది దాకా. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్, చలో ఠీకేనా. డాక్టర్ సాబ్ నమస్తే. డాక్టర్ సాబ్ ఏం లేదు, మహబూబాబాద్ నుంచి ఒక అతను వచ్చిండు. అతని కూతురు 9 సంవత్సరాల క్రితము పాపదప్పుడు 9 ఇయర్స్, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్లీగా ఒకరోజు వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక, పెద్ద మనుషులు కదా, కలిపక తినిపెట్టిరంట. దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చారంట. డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే, మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారట. అయితే ఇది 9 ఇయర్స్ అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు? మీ ఆలోచన ఒకసారి టెస్ట్. ఓకే, అంటే టెస్టింగ్లు చేద్దాము, చేస్తారా ఒకసారి? ఎట్లా మీరు రేపు మీరు ఎల్లుండి 11కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని. అంటే వీళ్ళు ఒక ఆలోచన ఏంటంటే, కొంత కేరళలో ఆయుర్వేదిక్లో తీసుకోపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా. అంటే మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు. దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే కానీ మీకు ఇది రాదు. అంటే 9 ఇయర్స్ కదా. ఓకే, నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తా వీళ్ళకి. ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తాడు. ట్రై చేసి చూద్దాం. ఈ చిన్న పిల్ల కదా, ట్రై చేద్దాం. మీరు కూడా చేయండి ఒకసారి. డబ్బుల పరంగా నేను చూస్తా, కానీ మీరు ఏంది అని ట్రై చేద్దాం. మీరు ట్రై చేయండి పోతుంది అట్లా. డాక్టర్ సార్ ఓకేనా? రైట్, ఓకే. రై సురేష్ చెప్పు.